హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినిమా ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్‌గా వచ్చిన మూవీస్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన సినిమా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మరి ఈ 6 మంత్స్‌లో మన తెలుగు సినిమాలకి ఎలా గడిచాయని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ గత 6 మంత్స్‌లో మన దగ్గర రిలీజ్ అయిన మొత్తం సినిమాలు ఎన్నో తెలుసా? 75 సినిమాలు. ఇందులో వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలన్నీ పక్కన పెడితే, మన స్ట్రైట్ తెలుగు సినిమాలు చూసుకుంటే 47 సినిమాలు ఉన్నాయి. అందులో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌తో బ్రేక్ ఈవెన్ అయిన మూవీస్ కేవలం 3, జస్ట్ 3 మూవీస్ మాత్రమే. ఇప్పుడు కలెక్షన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కన పెడితే, జెన్యూన్‌గా జనాలకు నచ్చిన మూవీస్ ఒకటైనా ఉందా అని బుర్రగోక్కుని ఆలోచిస్తే గుర్తుకొచ్చేవి రెండే 2. అందులో ఒకటి కపుల్ ఫ్రెండ్లీ, ఇంకోటి బైకర్. ఈ 2 మూవీస్ తప్ప ఈ 6 మంత్స్‌లో ఆహా! సూపర్‌రా అని అనుకునే ఒక్క మూవీ కూడా లేదు. ఇది మన ఇండస్ట్రీ పరిస్థితి. నేను కూడా షాక్‌లో ఉన్నా. జెన్యూన్‌లీ నేను కూడా షాక్‌లో ఉన్నా. ఈ వీడియోని నేను ఆల్మోస్ట్ 1 వీక్ ముందే చేద్దామని అనుకున్నా. కానీ పెద్ద రిలీజ్ అవుతుంది కదా! పోనీ అది వచ్చాక మొత్తం ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ కార్డ్ మాట్లాడుకుందామని వెయిట్ చేశా. పోనీ 1 వీక్ వెయిట్ చేశా కదా! కొత్తగా ఏం జరిగిందా అంటే అది లేదు. పెద్ద కూడా డిసప్పాయింట్ చేసింది. జస్ట్ 47 మూవీ కాస్త 48 మూవీస్ అయ్యాయి అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అదేంటి బ్రో రివ్యూలో మాత్రం అబోవ్ యావరేజ్ చెప్పావు కదనంటే, మూవీ అబోవ్ యావరేజ్‌గా ఉందంతే. కానీ మరీ 2026లో ఫస్ట్ హాఫ్‌ని సేవ్ చేసేంత మూవీ అయితే కాదు. దీనికన్నా మంచి సినిమాలు సంక్రాంతికొచ్చాయి. కానీ ఒక్కసారి మనం గాని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒక సినిమా కూడా గుర్తు రావట్లేదు. అది ఇక్కడ పాయింట్. ఇంక రాబోయే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందేమోనని అనిపిస్తుంది. ఇటు చూస్తేనేమో పెద్ద సినిమాలు ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లైనప్ చూస్తే ఆగస్ట్‌లో 'పారడైజ్' ఉంటుందని అంటున్నారు కానీ వస్తుందో లేదో క్లారిటీ లేదు. డైరెక్ట్‌గా డిసెంబర్‌కి లేదా నెక్స్ట్ ఇయర్‌కి వెళ్తుందని టాక్స్ నడుస్తున్నాయి. ఇంకా 'ఇరుముడిని' దసరాకి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. షూటింగ్ అయితే చాలా ఫాస్ట్‌గా నడుస్తుంది కాబట్టి చూడాలి ఏమవుతుందో. దీని తర్వాత 'రేపో 23' ఇందులో రామ్ హీరోగా, రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా మొత్తం తనే చేస్తున్నాడు. డిసెంబర్‌కి రిలీజ్ అని అనౌన్స్‌మెంట్ చేశారు కానీ ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే ఇది కూడా కష్టమని అనిపిస్తుంది. మూవీ షూట్ అనేది ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని అన్నారు కానీ ఇంకా షూట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. రామ్ ఫస్ట్ టైం డైరెక్షన్ కాబట్టి 5-6 మంత్స్‌లో మూవీని కంప్లీట్ చేస్తాడా అంటే కొంచెం డౌట్‌గానే ఉంది. చేస్తే హ్యాపీనే. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కదా! టైం పడుతుందేమో అనిపిస్తుంది. ఇంక 'విశ్వంబర' గురించి చెప్పాలంటే అది వచ్చినట్టే మనం చూసినట్టే. అది వచ్చినప్పుడు చూద్దాం. 'రణబలి' సెప్టెంబర్ 11 అన్నారు. ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. అది కూడా చూడాలి. ఇంకా 'అడిసెస్' మూవీ అని 'గూఢచారి 2' అది వస్తుందని 2 ఇయర్స్ నుంచి లాగుతూ ఉన్నారు కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ లేదు. డిసెంబర్‌లో వస్తుందని అంటున్నారు. కానీ అది చూడాలి. 'డికాయిడ్'తో అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా 'అడిసెస్' మీద. మరి ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే తక్కువ బడ్జెట్‌లోనే మంచి అవుట్‌పుట్‌ని తీసుకొచ్చారు. కానీ ఈసారి 35 క్రోర్స్ పెట్టారు 'డికాయిడ్‌కి'. కానీ అవుట్‌పుట్ అనేది చాలా డిసప్పాయింట్ చేసింది. కానీ 'గూఢచారి' అయితే 100 క్రోర్స్ ఖర్చు పెట్టి తీస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. నాకైతే ఇంకా ఇప్పుడు ఈ ఇయర్‌లో అయితే సేవ్ చేస్తాయన్న మూవీస్ అన్నీ ఒకటొకటిగా పోస్ట్‌పోన్ అవుతూ ఉంటున్నాయి. చివరికి ఈ ఇయర్‌లో రిలీజ్ డేట్స్ కన్నా పోస్ట్‌పోన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం చూస్తే ఈ ఇయర్‌లో పెద్ద సినిమాలంటే అటో ఇటో 'రణబలి', 'ఇరుముడి' తప్ప ఇంకేం కనిపించట్లేదు. మిగతావన్నీ నెక్స్ట్ ఇయర్‌కే షిఫ్ట్ అయిపోయినట్టే. కానీ నెక్స్ట్ ఇయర్ లైనప్ మాత్రం మామూలుగా లేదు. పెద్ద సినిమాలన్నీ కంటిన్యూస్‌గా రాబోతున్నాయి. అవేంటంటే 'డ్రాగన్', 'వారణాసి', 'స్పిరిట్', 'ఫౌజీ', 'కారా', 'రేపో 23', 'పారడైజ్', 'రౌడీ జనార్దన్', 'వృషకర్మ' ఇలా పెద్ద మూవీస్ అన్ని ఒకే ఇయర్‌లో రిలీజ్ అయితే జనాలు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. దీనివల్ల చిన్న సినిమాల పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంటుంది. జనాలైతే ఎళ్ళడమే మానేస్తారు. ఎలాగో ఓటీటీకి వస్తాయి కదా అని చాలా మంది ఇగ్నోర్ కూడా చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఏదో ఒక సినిమాకి పోతారు గానీ అన్ని మూవీస్‌కి ఖచ్చితంగా వెళ్ళలేరు. దీనికి మెయిన్ రీజన్ టికెట్ హైక్స్. టైర్ 2 హీరో సినిమాలకైతే ఎక్కువ హైక్స్ అనేవి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు బడ్జెట్ చూస్తుంటే వాళ్ళ మూవీస్ కూడా పెట్టినప్పుడే పెట్టొచ్చు అనే సిచ్యువేషన్ ఉంది. ఇలా కంటిన్యూ అయితే జనాలు ఒక మూవీకి వెళ్ళడం వరకే లిమిట్ అయిపోతారు. దీనివల్ల ఓవరాల్ కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి. చిన్న సినిమాలు అయితే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. మూవీస్ మీద హైక్స్ అని చెప్పి ఒక టికెట్ రేట్ ఏమో 500 పెడతారు. ఒక యావరేజ్ పర్సన్ థియేటర్‌కి వెళ్ళాలంటే ట్రావెలింగ్, స్నాక్స్ అన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువగానే అవుతుంది. ఇలా ఉంటే జనరల్ ఆడియన్స్ ఎలా థియేటర్‌కి వస్తారు? కేవలం ఫ్యాన్స్‌తోనే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. జనరల్ ఆడియన్స్ కూడా రావాలి. అప్పుడే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. పోనీ హైక్స్ అంతగా పెట్టుకోవాలనుకుంటే ప్రీమియర్ షోస్‌కి లేకపోతే ఫస్ట్ డే స్పెషల్ రేట్స్ పెట్టినా పర్లేదు గానీ, నార్మల్ షోస్‌కి నార్మల్ టికెట్ ప్రైజెస్ పెడితేనే బెటర్. ఎందుకంటే ఒక యావరేజ్ ఆడియన్స్ మంత్లీ ఒక మూవీ కోసమే ఎఫర్ట్ చేస్తాడు. హైక్స్ ఉంటే మాత్రం ఆ మూవీకి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తాడు. ఒకవేళ ఆ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఓకే వెళ్తాడు. అదే ఒకవేళ నెగెటివ్ టాక్ వచ్చిందా టికెట్ ప్రైజెస్ ఎక్కువుంటే జనాలు డైరెక్ట్‌గా స్కిప్ చేస్తారు. అదే నార్మల్ టికెట్ రేట్స్ ఉంటే టాక్ యావరేజ్‌గానే ఉన్నా స్టార్ హీరో మూవీ కదా అని ఒకసారైనా ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మాత్రం వెళ్ళేవాడు వెళ్తాడు లేదంటే లేదనే యాటిట్యూడ్‌తో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఒక ఫ్యామిలీలో నలుగురు థియేటర్‌కి వెళ్ళాలంటే టికెట్స్, స్నాక్స్, ట్రావెలింగ్ అన్నీ కలుపుకొని రూ. 2000 అవుతాయి ఈజీగా. అదే అమౌంట్‌కి ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని
నెల మొత్తం కంటెంట్ చూడొచ్చని ఆడియన్స్ కంపేర్ చేస్తున్నారు. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ వేరని మనం చెప్పొచ్చు. కానీ యావరేజ్ ఆడియన్స్ పర్స్ చూసి డెసిషన్ తీసుకుంటాడు గానీ, ఎక్స్‌పీరియన్స్ గురించి ఆలోచించడు. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఓటీటీ రిలీజెస్. నిజంగా చెప్పాలంటే థియేటర్ బిజినెస్‌ని సైలెంట్‌గా దెబ్బకొట్టే ఓటీటీ ప్లాట్‌ఫామ్సే. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక 3-4 మంత్స్ తర్వాత ఓటీటీలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ కోసం 4 వీక్స్ లేకపోతే 1 మంత్‌లోనే స్ట్రీమింగ్ డీల్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. ఒక సినిమా థియేటర్‌లో ఎలా పెర్ఫార్మ్ అయినా ఓటీటీ మనీ వచ్చేస్తుంది. దీనివల్ల ప్రొడ్యూసర్ సేఫ్‌గా ఉంటున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం రిస్క్ మొత్తం వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా ఆల్మోస్ట్ సేమ్ టైంకి ఓటీటీకి వచ్చేస్తే ఆడియన్స్ ఎందుకు థియేటర్‌కి పరిగెట్టాలి? ఇంకో 4 వారాలు వెయిట్ చేస్తే ఇంట్లో కంఫర్టబుల్‌గా చూడొచ్చని అనుకుంటారు. అదే ఓటీటీ రిలీజ్‌ని మినిమమ్ 2-3 మంత్స్‌కి పుష్ చేస్తే ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెమైనా మారుతుంది. స్ట్రీమింగ్‌కి ఇంకా టైం ఉంది కదా! థియేటర్‌కి వెళ్లి చూద్దామని ఆలోచిస్తారు. దీనివల్ల సినిమా రన్ టైమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇప్పుడు హిట్ సినిమా అయినా మాక్సిమం 1 వీక్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫ్లాప్ సినిమా అయితే వీకెండ్ కల్లా ఆల్మోస్ట్ అయిపోతుంది దాని రన్ అనేది. మండే నుంచి అయితే కలెక్షన్స్ అనేవి మొత్తం పడిపోతాయి. అదే ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఎక్కువ టైం ఉండుంటే, మూవీ బాగుంటే సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో కూడా ఆడియన్స్ వెళ్తారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు ఇమ్మీడియేట్‌గా థియేటర్‌కి రారు. వాళ్ళకి టైం కుదిరితే సెకండ్ వీక్‌లో లేకపోతే థర్డ్ వీక్‌లో వస్తారు. ఒకవేళ మూవీ బాగుందని విన్నా, వెళ్దామని అనుకునే లోపే థియేటర్ నుంచి తీసేస్తున్నారు. అది కూడా థియేటర్ బిజినెస్‌కి పెద్ద ప్రాబ్లమ్. ఇంకా ఓటీటీ రైట్స్ కోసం తీసుకునే హ్యూజ్ అమౌంట్ వల్ల రిలీజ్ డేట్స్ మీద కూడా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ముందే డేట్స్ ఫిక్స్ చేసుకుంటాయి కాబట్టి కొన్నిసార్లు సినిమా పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అవ్వకపోయినా హడావిడిగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే 'మిస్టర్ బచ్చన్' కూడా జరిగింది. లాస్ట్ మినిట్‌లో సాంగ్స్ అనేవి ఇంకా సూట్ కాకపోతే ఒక 3 సాంగ్స్ అనేవి ఒకే సెట్‌లో షూట్ చేసి స్పీడ్‌గా రిలీజ్ చేసేశారు. అసలు ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదని బ్లేమ్ చేయడం ఈజీ. కానీ ఆడియన్స్‌కి రావడానికి రీజన్ ఇవ్వడం ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. మంచి కంటెంట్ ఉండాలి, రెస్పాన్సిబుల్ టికెట్ ప్రైసెస్ ఉండాలి. అలానే ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఉండాలి. ఈ 3 సెట్ అయితే ఆడియన్స్ ఆటోమేటిక్‌గా వస్తారు థియేటర్‌కి. ఎందుకంటే ఆడియన్స్‌కి సినిమా చూడడం మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు. కానీ థియేటర్‌కి వెళ్ళడానికి ఉన్న ఎక్సైట్‌మెంట్ మాత్రం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అది మళ్ళీ తీసుకురావడం ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఇప్పటికే మన తెలుగు సినిమా ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ కార్డ్ చూస్తే పాస్ మార్కులు కూడా కష్టంగా కనిపిస్తున్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో అయినా సిట్యుయేషన్ అనేది మారుతుందని ఆశిద్దాం. మరి మీకు ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో నచ్చిన మూవీ ఏంటి? అసలు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కంటెంటా? టికెట్ హైక్సా? లేదా ఓటీటీయా? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కంటెంట్ గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన సినీ మ్యాప్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.